నిన్న మొన్న చూస్తున్నాం, ఈ రోజు కూడా చూసాం. గుమ్మడికాయ దొంగేవడంటే భుజాలు తడుముకుంటున్నారు. నన్ను జైలుకు పంపుతారట. జైల్లో జిమ్ చేసి మంచిగా తయారై పాదయాత్ర చేస్తున్నట్టున్నారు. ఎవరిని ఈ ప్రభుత్వం జైలుకు పంపాలని ఉద్దేశం కాదు, తప్పు చేసిన వాళ్ళని ఉపేక్షించాలని కాదు. నేనేదైతే మాట్లాడానో రాజకీయ బాంబు పేలబోతుందని ఆ నాయకులు జోకులేశారు. దీపావళికి లక్ష్మీ బాంబు కూడా పేలలేదు, తుస్సుమంది. ఇది లక్ష్మీ బాంబు కాదు, ఇది తుస్సు బాంబు అన్నారు. నవ్వురున్నాను. మళ్ళీ 2 రోజుల తర్వాత నన్ను జైల్లో పెడతారట. జైల్లో పెడితే జిమ్ చేసి పాదయాత్ర చేస్తాడట. ఇవాళ చూస్తున్నాను ఏదో ఒక మీడియాలో. ఇది నాటు బాంబు కాదు, లక్ష్మీ బాంబు కాదు, తుస్సుమనే బాంబు అవునో కాదో మీరు నిర్ణయించుకోండి. ఇది తప్పు చేసిన వాళ్ళకి ఆటం బాంబు లాగా పేలబోతుంది. తప్పు చేయని వాళ్ళకి ఏమీ కాదు. ఉలిక్కి పడాల్సిన అవసరం లేదు. మీరు తప్పు చేయకపోతే పేదోడికి పంచి పెట్టాల్సిన సొమ్ము మీ సోకుల కోసం, మీ ఆస్తుల పెంపు కోసం విదేశాలకి పేదోడు సొమ్ముని విదేశాలకు ట్రాన్స్ఫర్ చేస్తే విదేశాల్లో మీ ఖాతాల్లో జమ చేసే విధంగా మీ తొత్తులకు పంపిస్తే ఈనాటి ప్రభుత్వం అటువంటి వాళ్ళని తప్పకుండా ప్రజాక్షేత్రంలో చట్టము దాని పని చేసుకుంటూ పోద్దని వాళ్ళే అనేవాళ్ళు. అది ఇప్పుడు వాళ్ళకే వర్తించుద్ది. ప్రజాక్షేత్రంలో తప్పకుండా దోషుల్లో నిలబడాల్సి ఉంటది. ప్రజల సొమ్ము, పేదోడు సొమ్ము, అది 55 కోట్లు ఎవరి ద్వారా ఎవరికి పొందిందో, ఎక్కడికి వెళ్ళిందో, ఎవరు పరిమితులు తీసుకున్నారో తప్పకుండా ఈ ప్రభుత్వం ప్రజల ముందు పెట్టి చూపిస్తుంది. కాబట్టి నేరం చేయని వాళ్ళు, తప్పు చేయని వాళ్ళు, ప్రభుత్వ సొమ్ములు దోచుకోని వాళ్ళు, 10 సంవత్సరాలు వాళ్ళ తాత ఆస్తిలాగా అనుభవించని వాళ్ళు ఉలిక్కి పడాల్సిన అవసరం లేదు. అప్పుడే ఏడో కూర్చోటానికి బ్యాగు సర్దుకొని రెడీగా ఉండాల్సిన అవసరం లేదు. తప్పు చేయలేదని మీరు అంటున్నారు కదా, ఎందుకు భయపడాలి మీరు? డైవర్షన్ టాక్టిక్స్. ఇలా కేటీఆర్ గారిని అరెస్ట్ చేస్తా లీకులు రాపిస్తుండ్రు. ఏం చేసిండు కేటీఆర్ గారు? హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెంచిండు, రాష్ట్రం యొక్క గౌరవాన్ని ప్రతిష్టను పెంచిండు. ముంబై, ఢిల్లీ, బెంగళూరు కాదని హైదరాబాద్ కు పెట్టుబడులు తెచ్చిండు. ఐటీలో తెలంగాణను నంబర్ 1 గా చేసిండు. నువ్వు డైవర్షన్ కోసం కేసులు పెడతా, అరెస్టులు చేస్తా అని లీకులు ఇస్తున్నావు. నీ లీకులకు, నీ తాటాకు చప్పులకి ఇక్కడ ఎవడు భయపడడానికి సిద్ధంగా లేడు. ఇలా కేటీఆర్ గారి మీద నువ్వు కుట్ర చేస్తున్నావు అంటే అది ప్రశ్నించే గొంతు మీద కుట్ర, ప్రశ్నించే గొంతు మీద దాడి. కేటీఆర్ నీ ప్రభుత్వాన్ని బట్టలిప్పిండు, నీ అన్యాయాలను ప్రశ్నించిండు, నీ మోసాలను ఎండగట్టిండు. అందుకే నువ్వు ఆయన మీద పగబట్టినావు, కక్ష పెట్టినట్టు చేస్తున్నావు. కానీ ఇది ఒక కేటీఆర్ మీద కాదు, రాష్ట్ర ప్రజల మీద దాడి, బీఆర్ఎస్ పార్టీ మీద దాడి, ప్రశ్నించే గొంతు మీద దాడిగా మేము చూస్తున్నాం.